ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపొందింది. సీఎం జగన్తో గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. రేపు కూడా మరికొందరిని పిలిచి మార్పుపై సీఎం నిర్ణయం చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబుకు పిలుపొందింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోలవరం, పి గన్నవరం, చింతలపూడి ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపొందింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి, ఇప్పుడు ఎవరైతే పిలిచారో ఆ ఎమ్మెల్యేలని మారుస్తారని భావించవచ్చా? స్వామి, ఇప్పుడు ఎవరైతే సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారో వాళ్ళందరూ పరిస్థితి డోలాయమానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలకు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, అదేవిధంగా పెండెం దొరబాబు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోలవరం నుంచి బాలరాజు, పి గన్నవరం, అదేవిధంగా చింతలపూడి ఎమ్మెల్యేలు ఎలీజా కూడా ఈరోజు పిలుపొందింది. వారందరూ కూడా ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి మార్పులు చేర్పుల అంశం పైన మొత్తం ఈ వ్యవహారాన్ని మిథున్ రెడ్డి మూలంగానే ఇదంతా వచ్చింది. ఆయనే ఈ మొత్తం ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించారు గోదావరి జిల్లాల్లో అనే జ్యోతుల చంటిబాబు ఇంతకుముందు ఏదైతే ఆరోపించారో దానిపైనే వారంతా కూడా కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరందరిలో చాలా మందికి సీట్లు ఉండకపోవచ్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వారు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సీఎం వారికి స్పష్టం చేయబోతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వీరిలో ఎవరెవరికి సీట్లు ఉంటాయి, ఎవరెవరికి ఉండవు అనే విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు. ఇప్పటికే 11 చోట్ల ఇంఛార్జీలను మార్పులు చేర్పులు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ చాలా వీక్గా ఉంది. ముఖ్యంగా జనసేన, టీడీపీ వేవ్ ఈసారి ఉభయ గోదావరి జిల్లాను కమ్మేస్తుందని వస్తున్న వార్తల నేపథ్యంలో అక్కడి ఎమ్మెల్యేలను మారిస్తే గనక పార్టీ మరింత ఇబ్బందుల్లో పడుతుంది అనే విషయాన్ని వీరంతా కూడా ఖచ్చితంగా చెప్పే అవకాశాలున్నాయి. అయినప్పటికీ కూడా అధిష్టానం మాత్రం ఎవరెవరైతే గెలిచే అవకాశం లేదని భావిస్తారో, సర్వే రిపోర్టులు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయో వారందరినీ కూడా తప్పిస్తామని చెప్పి వారికి మరొకసారి అవకాశం ఇస్తామని చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలను, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలను ఈరోజు పిలిపించారు. వారితో పాటు మంత్రి, ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ను కూడా ఈరోజు రమ్మని పిలిచారు. ఆయన సీటు కూడా డోలాయమానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయనకున్న తగవుల మూలంగా ఇది లభించే అవకాశం, ఆయన రాజమండ్రి లేదా కాకినాడ ఎంపీకి పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.